ధీరదత్తుడు కత్తిడాలు పట్టుకొని తన గుర్రాన్ని వేగంగా పోనిస్తున్నాడు. పగలు రాత్రి తేడా లేకుండా అడవులు, కొండలు, గుట్టలు, నదులు, ఎడారులు దాటుతూనే ఉన్నాడు. అలా ఒళ్ళు తెలియకుండా కొన్నాళ్లపాటు ప్రయాణించి విసిగిపోయిన ధీరదత్తుడు, ఛ! ఏమిటిది? ఎన్ని రోజులుగా ప్రయాణం చేస్తున్నా ఎక్కడా రాక్షసుడు కనబడ్డం లేదు. మనిషిని చూస్తే చాలు బిలబిలామంటూ వచ్చి ఆవురావురుమంటూ లొట్టలేసుకుని మనిషిని ఏదో కోడికూర తిన్నట్లు నాజుగ్గా తినేస్తాడని పెద్ద పెద్ద కథలు చెప్పారు. చూస్తే అసలు రాక్షసుడి జాడే దొరకట్లేదు. ఒకవేళ నేను దారి తప్పిపోయి ఉంటానా? సరే, ఇంకొన్ని రోజులు ప్రయాణం చేసి మనుషులున్న ఏదో ఒక చోట ఆగి ఆ రాక్షసుడి గురించి వాకపు చేద్దాం అనుకుంటూ మళ్లీ గుర్రానదిలించి ఇంకా వేగంగా దౌడు తీయించాడు. దాంతో ఆ గుర్రం, ఈ రాజకుమారుడికేమైనా పిచ్చిగాని పట్టిందా ఏంటి? నేను వీళ్లాగా మనిషి అనుకున్నాడా ఏంటి? నాకు ఆకలి దప్పులు ఉండవనుకున్నాడా ఏంటి? నాలాగా వీపు మీద ఒకడిని వేసుకుని పరిగెత్తితే నా బాధ ఏంటో తెలుస్తుంది. ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఏమిటో, ఈ రాక్షసుడు ఎక్కడుంటాడో ఏమిటో. బాగా చిరాకుగా ఉన్న గుర్రం ఒక్కసారిగా ధీరదత్తుడిని కింద పడదోసి, ఏమయ్యా రాజకుమారా, నీకేమైనా పిచ్చావేర్రా? కిందపడిన నొప్పి ఒకవైపు, గుర్రం మాట్లాడుతుందనే ఆశ్చర్యం ఒకవైపు. ధీరదత్తుడు లేచి, ఏమిటి? నువ్వు మాట్లాడగలవా? నువ్వసలు రాజకుమారుడివేనా? మాట్లాడుతున్న నన్ను చూస్తున్నావు కదా, మళ్ళీ నువ్వు మాట్లాడగలవా అని అడుగుతున్నావేమిటి? అదేమిటి అంతమాటనేశావు? నేను ఎన్నో విద్యల్లో ఆరితేరిన నిఖార్సైన రాజకుమారుణ్ణి. నువ్వు పెద్ద యోధుడివే కావచ్చు, ఎన్నో విద్యలలో నైపుణ్యముండొచ్చు, కాని బుర్రలో కాస్త తెలివి కూడా ఉండాలి. అదేమిటి ఎలా అంటావు? నాకు తెలియలేకపోవడమేంటి? నిజంగా తెలివి ఉంటే మీ మామ చెప్పిన మాట పట్టుకొని నువ్విలా దేశాలు పట్టుకుని తిరిగేవాడివి కాదు. అలాగే నీకు తెలివి ఉంటే నా ఆకలి దప్పికలు పట్టించుకోకుండా, నాకు విశ్రాంతి కల్పించకుండా ఇలా మూర్ఖంగా ప్రయాణించవు. గుర్రం మాటలు విన్న ధీరదత్తుడికి కూడా ఆ మాటలు నిజమే అనిపించాయి. నువ్వు చెప్పింది నిజమే. నేను నీకు విశ్రాంతి ఇవ్వకుండా, నీ ఆకలి దప్పికలు పట్టించుకోకుండా నిన్ను కష్టపెడుతున్నాను. నన్ను క్షమించు. క్షమాపణలెందుకులే రాకుమారా, నా బాధ కొంచెం అర్థం చేసుకుంటే చాలు. అవును, నిజంగానే నాకు తెలియలేదంటావా? నేను రాజ్యపరిపాలనకు తగ్గవాణ్ణి కాదంటావా? అన్ని విధాలుగా నువ్వు తగినవాడివే, కానీ నీ ఆలోచన తీరులో మార్పు చేసుకోవాలి. కొన్ని విషయాలలో విచక్షణ కలిగి ఉండాలి. అంటే మా మామ మాట విని ఇలా రాక్షసుణ్ణి వెతుక్కుంటూ రావడం తప్పంటావా? అసలు మీ మామ ఎందుకు నీ చేత ఈ పని చేయించాలనుకుంటున్నాడో తెలుసుకోకుండా గుడ్డెద్దులాగా ఇలా రావడం తప్పంటున్నాను. చూస్తే నువ్వేదో మాయల పకీరు పెంపుడు గుర్రంలాగా ఉన్నావే. నీకు చాలా విషయాలు తెలిసినట్లే ఉన్నాయే. మీ మనుషులు చేసే మాయల ముందు నా మాయలెంతలే యువరాజా. కాని ఒక విషయం చెప్తాను, నువ్విలా ఎంతకాలం తిరిగినా కూడా ఆ రాక్షసుణ్ణి కనిపెట్టలేవని నాకనిపిస్తోంది. అవునా? మరి ఎలా? అయినా ఈ విషయమేదో ముందే చెప్పొచ్చు కదా. నా పైన ఎక్కి స్వారీ చేస్తున్నవాడు ఎంత ముసరగాడో చూడాలని చెప్పలేదు. అంతేకాదు, నాకు మీ మనుషుల మాటలు అర్థమవుతాయి. నేను మీకులాగే మాట్లాడగలనన్న విషయం బయటకు తెలిసిపోతుందని చెప్పలేదు. అవునా? అది సరే. ఇంతకు ఆ రాక్షసుణ్ణి ఎలా కనిపెట్టాలి అది చెప్పు. ఆ విషయాలు నాకు తెలియదు కాని మా గురువు చెప్పగలరు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని. ఎవరు మీ గురువు? ఎక్కడుంటారు? రండి, తీసుకెళ్తాను. అలా అని చెప్పి గుర్రం యువరాజుని ఒక ముసలివాడి దగ్గరికి తీసుకెళ్తుంది. గురుగారు, ఈయన మా యువరాజు. ఇతనికొక సమస్య వచ్చింది, మీరే పరిష్కార మార్గం చూపించాలి. అవునా? ఏమిటినైనా మీ సమస్య? ఈ చుట్టుపక్కలున్న రాజ్యాల మీద పడి మనుషుల్ని చంపి తింటున్న ఆ రాక్షసుణ్ణి సంహరించి వాడి తలని తీసుకువెళ్ళాలి. అతనెక్కడుంటాడో చెప్పండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. అసలు నువ్వు ఎందుకా రాక్షసుణ్ణి చంపాలనుకుంటున్నావు యువరాజా? అతను మీ రాజ్యం మీద పడి జనాల్ని చంపుకు తింటున్నాడా? లేదు కాని చుట్టుపక్కల రాజ్యాల మీద పడి విచక్షణరహితంగా చంపుకు తింటున్నాడని విన్నాను, అందుకని. విన్నావా? అంటే ఆ విషయం నీకెవరో చెప్పారన్నమాట. ఇంతకీ నువ్వు ఎవరు? ఏ దేశానికి యువరాజువి? ఆ రాక్షసుడిని చంపి తల తీసుకురమ్మని ఎవరు చెప్పారు? దానివల్ల నీకు వచ్చే ఉపయోగమేమిటి? ఇక్కడికి దగ్గరలో ఉన్న శంబాల రాజ్యం మాది. మా తండ్రి మహారాజైన శాంతికాముకుడు నా చిన్నతనంలో ఒక యుద్ధంలో మరణించారు. దాంతో నా మేనమామైన విజయసేనుడు, అక్కా, నేను మహారాజు గారిని కాపాడలేకపోయాను. యుద్ధంలో అతను అసూలు బాశాడు. ఆ విషయం ఈరోజు ఇలా నీతో చెప్పాల్సిన సమయం వస్తుందని ముందే తెలిసి ఉంటే ఎప్పుడో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకునేవాణ్ణి. ఊరుకోరా తమ్ముడు, నువ్వలా దుఃఖపడితే నేను చూడలేను. ఆ మహానుభావుడు మమ్మల్ని ఒంటరిని చేసి యుద్ధంలో వీరమరణం చెందాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా బాధలో కూరుకుపోతే ఈ రాజ్యానికి దిక్కెవరు? నువ్వెం బాధపడకక్క. నా మేనల్లుడు ధీరదత్తుడున్నాడు కదా, వాణ్ణి రాజుగా పట్టాభిషిక్తుని చేద్దాం.
వాడింకా లోకమెరుకని పసికందు. వాడిని రాజుని చేసి ఏమిటుపయోగం? వాడికి 20 ఏళ్లు వచ్చే వరకు నువ్వే ఆ రాజ్యానికి అండగా ఉండు. అక్క, నువ్వు చెప్పిన మాట నేనేనాడైనా జవదాటానా? నీ ఇష్టప్రకారమే కానిద్దాం. అలా ఆ రోజునుంచి మా మేనమామ నాకు 20 ఏళ్లు వచ్చే వరకు రాజ్యం మొత్తాన్ని పాలిస్తూ వచ్చాడు. ఈలోగా గడువు ముగిసింది. దాంతో నా మేనమామ నాతో, అల్లుడు ధీరదత్త, నువ్వన్ని విద్యలలోనూ ఆరితేరావు. ఇక రాజ్యభారం మొత్తం నీకే అప్పగించాలి. కాని నీ వీరత్వాన్ని నిరూపించుకునే పనేదైనా నువ్వు చేస్తే ఈ రాజ్యంలో నీకొక గౌరవం ఉంటుంది అన్నాడు. అలా అతను నాకు ఈ రాక్షసుడి గురించి చెప్పి అతన్ని చంపి తన తలని తీసుకురమ్మని చెప్పాడు. అలా చేస్తే రాజ్యమే కాదు, తన కూతుర్ని కూడా ఇచ్చి కన్యాదానం చేస్తాను అని అన్నాడా? అవును, అలానే అన్నాడు. అది మీకెలా తెలుసు? నువ్వు ఇంకా ఎదగాలి రాకుమారా. ఒక 20 ఏళ్ల కుర్రాడి చేతికి ఒక బక్కె చిక్కిన గుర్రాన్ని, ఒక కత్తిని, డాలుని ఇచ్చి మందిని చంపే రాక్షసుణ్ణి చంపి తల తీసుకురమ్మని చెప్పినప్పుడే నీకు విషం అర్థమయ్యుండాలి. ఏమిటి మీరనేది? నీకు రాజ్యాన్ని తిరిగి ఇవ్వడమన్నది మీ మామకి అస్సలిష్టం లేదు. అందుకే ఇలాంటి పని అప్పగించాడు. నువ్వు ఎలాగో ఈ బక్కచిక్కిన గుర్రాన్నెక్కి ఆ రాక్షసుణ్ణి చేరుకోలేవని అతనికి తెలుసు. అంతేకాక ఒకవేళ చేరుకున్నా ఆ రాక్షసుణ్ణి కనిపెట్టలేవు. కనిపెట్టినా ఈ చిన్న కత్తీడోలుతో అతన్ని నువ్వు జయించలేవు. పైగా అతని చేతికి చిక్కితే నీకు మరణమే శరణ్యం. అప్పుడు అపవాద అతని మీద రాకుండా మీ నాన్నని వెన్నుపోటు పొడిచినట్లే నిన్ను అడ్డు తొలగించుకుంటే అతని పను సులువుగా అయిపోతుందని అతని ఉపాయం. ఏమిటి? మా నాన్నని మా మామ వెన్నుపోటు పొడిచాడా? అది మీరెలా చెప్పగలరు? అసలు ఎవరు మీరు? అయ్యో రాకుమారా, మీకింకా అర్థం కాలేదా? నేనక్కడి విషయాలన్నీ ఇక్కడికి చేరుస్తూ ఉంటాను. నన్నక్కడ ఉంచిందే మా గురువుగారు. అంతేకాదు, మీ తండ్రి గారికి కూడా ఏనే గురువు. ఏమిటి మీరనేది? మీరు చెప్పేది నిజమా? అవును నాయనా, అదంతా నిజమే. యుద్ధ సమయంలో నేను మహారాజుగారితోనే ఉన్నాను. కాబట్టే అక్కడ జరిగిందేంటో నాకు తెలుసు. మరి ఈ విషయం మా తల్లిగారికి తెలియజేసి ఉంటే బాగుండేది కదా. ఇన్నాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు దాచారు? రాణిగారికి తన తమ్ముడంటే అమితమైన నమ్మకం, ప్రేమ. అలాంటి అతను రాజ్యం కోసం తన అక్క భర్తని చంపాడు అని తెలిస్తే ఎంత బాధపడుతుంది చెప్పు. నేను ఈ విషయం చెప్పకపోవడానికి మరో కోణం కూడా ఉంది నాయనా. ఈ విషయం బయట తెలిసిన వెంటనే మీ మామ ఇంకా నిన్ను చంపడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ సమయంలో మీ తల్లికి నిన్ను రక్షించుకోవడమన్నది ఎంత పెద్ద సమస్యనో తెలుసా? అందుకే చెప్పలేదు. మా గురువుగారు అలా చెప్పకపోవడం వల్లనే ఈరోజు నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు రాకుమారా. అయితే ఇప్పుడే వెళ్ళి నేను మా మామాంతో చూస్తాను. ఆవేశపడకు నాయనా. యథార్థవాది లోకవిరోధి అన్నది నువ్వెప్పుడూ వినలేదా? ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. పైగా నువ్వే అతని మీద నింద వేశావని నిన్నే హీనంగా చూస్తారు. మీ తల్లిగారి దృష్టిలో కూడా చులకనైపోతావు. ఎందుకంటే రాజులేని రాజ్యాన్ని ఇన్నాళ్లు కాపాడుతూ వస్తున్నాడు. అలాంటి వాడి గురించి అవాక్కులు చవాకులు పెరుస్తావని అంటారు. మరి నేనేం చెయ్యాలి? ముల్లును ముల్లుతోనే తీయాలి నాయనా. నీ ఆవేశాన్ని, కోపాన్ని మనసులో ఉంచుకో. ఆ రాక్షసుణ్ణి సంహరించి వెళ్లి రాజ్యానికి తిరుగులేని రాజువవ్వు. ఆ తర్వాత అతని కుమార్తెను కూడా పెళ్లి చేసుకో. అప్పుడొకానొక రోజు సమయం చూసి ఏదో ఒక ప్రమాదంలో అతన్ని పైకి పంపించు. ఒకవేళ అతను బ్రతికినా ఆ ప్రమాదానికి కారణం నువ్వే అని తెలిసినా అతని కూతురు జీవితం నీ చేతుల్లోంది కాబట్టి అతను కుక్కిన పేన్లా పడి ఉంటాడు. అద్భుతం! అమోఘం! మీ వంటివారు మా రాజ్యంలో ఉండడం ఎంతో అవసరం గురువర్యా. కాని ఈ రాక్షసుణ్ణి చంపడం అంత సులభం కాదని మీరే అన్నారుగా. మరి నేనెలా? సందేహం వద్దు నాయనా. అతనితో పోరాడి నువ్వు గెలవలేవు కాని తెలివితో గెలవచ్చు. ఎలా గురువర్యా? ఆ రాక్షసుడి కళ్ళలోకి ఎవరు చూసినా వాళ్ళు శిలలాగా మారిపోయే శక్తి ఉంది. అదే అతని బలం. అదే అతని బలహీనత కూడా. అదేలా? నీ కత్తి, డాలు పక్కన పడేసి ఒక అద్దాన్ని నీతో తీసుకువెళ్ళు. సరాసరి ఆ అద్దాన్ని వెళ్ళి రాక్షసుడి కళ్ల ముందు పెట్టు. అంతే. ఇక అర్థమైంది గురువర్య. ఇక వెళ్ళొస్తాను. అలా అని చెప్పి ఆ గుర్రం మీద ఆ రాక్షసుడు ఉన్న చోటికి వెళ్ళి అతనికి ఆ అడ్డం చూపించగానే అతను శిలలా మారిపోతాడు. అప్పుడతని తల తీసుకొని శంబాలకు తిరిగి వెళ్ళి తన విజయగాథను వివరించి గొప్ప వీరుడిగా పేరు తెచ్చుకొని రాజుగా పరిపాలన సాగించాడు. మెల్లగా ఆ గురువు చెప్పిన పథకాన్ని అమలు చేయసాగాడు. ఏదో ఒక రోజు తన మేనమామకి తగిన బుద్ధి చెప్తాడని మనమూ ఆశిద్దాం.